ఇప్పుడు వచ్చి ఇప్పటికి 2.5 ఏళ్ళు అయింది. వీళ్ళు రాగానే వచ్చి నుంచి ఏం చేసారు వీళ్ళు ఇప్పటిదాకా ఈ 2.5 ఏళ్ళల్లో? మేము మిగతా వదిలిపెట్టిన 20% 3D సర్వే ఉంది కదా, అది చేసారు. ఒక 20% 3D సర్వే ఇక గంతే చేసి నోటీసులు ఇచ్చిర్రు, అయిపోయింది గంతే. రైతులకు గదే పని చేసిర్రు వీళ్ళు. ఇప్పటికి 1 ఎకరం ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, ఒక రైతుకు రూపాయి ఇచ్చి భూమి తీసుకోలేదు. 1525 కోట్లు బడ్జెట్లో పెట్టిరు, ఈ బడ్జెట్లో పెట్టిరు, పోయిన బడ్జెట్లో పెట్టిరు. రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ కోసం ఇది 3వ సారి 1525 కోట్లు పెట్టుడు. పోయిన 2 సార్లు కూడా ₹1 ఖర్చు చేయలేదు. ప్రామిస్ ఆ 1525 కోట్లకి వెళ్ళి ₹1 అంటే ₹1 ల్యాండ్ అక్విజిషన్కి, రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్కి. కానీ ఉట్టిగానే దమ్కి ఏం చేసిర్రు, ఏదో పేరు కోసం అని చెప్పి టెండర్లకు పిలిచిపడేసిర్రు. ఎప్పుడు? 29 డిసెంబర్ 24 నాడు, అంటే వాళ్ళు వచ్చిన సంవత్సరం తర్వాత టెండర్ పిలిచిర్రు. వాళ్ళు చేసింది ఏం లేదు సంవత్సరం. మేము చేసిన 20% మిగిలిచిన 3D సర్వే చేసిర్రు అంతే. వాళ్ళు చేసిన పని మేము 80% చేసాం, వాళ్ళు 20% చేశారు. ఈ సంవత్సరం తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు, ఇగో 29 డిసెంబర్ 2024 రోజు టెండర్లు పిలిచిర్రు రీజనల్ రింగ్ రోడ్కి. పిలిచిన రోజు ఏమన్నాడు వెంకటరెడ్డి, ఇగో RRR రైట్ అని ఒక పేపర్కు, రోడ్ ఎక్కిన ఉత్తర రింగు అని ఒక పేపరు, దాంట్లో ఆయన తెలంగాణకు సూపర్ గేమ్ చేంజర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్. పనులు ఇదేంది టెండర్లు ఇచ్చిన రోజు ఆయన స్టేట్మెంట్ 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం. ఎప్పుడండి? 29/2024 డిసెంబర్లో. వాళ్ళు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, ఇగో టెండర్లకు ఇవాళ పోయినాం, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అని చెప్పిండు కోమటిరెడ్డి గారు. ఎప్పుడు చెప్పిండు? 29/2024 డిసెంబర్. అప్పటి నుంచి 2 సంవత్సరాలు అంటే ఎప్పుడు? 26 డిసెంబర్ కల్లా మొత్తం RRR అయిపోవాలి, రీజనల్ రింగ్ రోడ్ 26 డిసెంబర్ కల్లా అయిపోవాలి. ఇవాళ ఏంది 26 మార్చ్, అంటే ఇంకొక 9 నెలలు మాత్రమే ఉన్నది ఆయన చెప్పిన టైంకి. అయిపోడు కాదు కదా, ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇంకా పైసలు ఇవ్వలే వీళ్ళెవరికి. 15 నెలలైంది వాళ్ళు టెండర్లకు పిలిచి. గమ్మత్ జోక్స్ చెప్పాలనా, 15 నెలల నుంచి టెండర్ కూడా ఓపెన్ చేయలే. ఇంకా 15 నెలలైంది టెండర్లు పిలిచి, టెండర్లు ఓపెన్ చేయలే. 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నారు, 15 నెలలైంది ఇప్పటికీ ఒక్క అడుగు పెట్టలే, ₹1 ఖర్చు చేయలే. వాళ్ళు పెట్టిన గడువుకి ఇంకో 9 నెలలే ఉన్నది కంప్లీట్ కావడానికి, ఇంకా టెండర్లు కూడా ఓపెన్ చేయలే. ఇగో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పనితనం. మాటలు తప్ప చేతలు లేవు. ఒక్కసారి కాదు, ఎప్పుడంటే అప్పుడే. ఇక ఇంకోసారి ఎప్పుడో అక్టోబర్ 25 నాడు ఇంకో స్టేట్మెంటు, జనవరిలో పనులు ప్రారంభం. ఇది ఈ జనవరిలో, 2 ఏళ్ళ ఫిబ్రవరిలో ప్రారంభం అని ఒకసారి చెప్పిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 25 అది అయిపోయింది. మళ్ళా జనవరి 26 నాడు ప్రారంభం అని మళ్ళొకసారి స్టేట్మెంటు. ప్రెస్ మీట్లు పెట్టి పేపర్ల ముంగాట మీడియా ముందాట డైలాగులు కొట్టిడు తప్పిస్తే మీరు పిలిచిన టెండర్లు ఓపెన్ కాలే. 15 నెలలు అయింది, ₹1 కూడా ల్యాండ్ అక్విజిషన్ ఖర్చు పెట్టలేదు ఇప్పటిదాకా. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, టెండర్లు పిలిచి డ్రామా చేసిర్రా. 15 నెలలు అయింది, టెండర్లు ఓపెన్ చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. జనవరిలోనే పనులు ప్రారంభం ఒకసారి చెప్తాడు, జనవరి 26, ఫిబ్రవరి 25 నాడు పనులు ప్రారంభం అని ఒకసారి అంటాడు, 2 ఏళ్ళల్లో కంప్లీట్ అని ఒకసారి అంటాడు. ఇగో ఇప్పటిదాకా మోర్త్ నుంచి, అంటే నేషనల్ హైవే నుంచి, భారత ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకే అసలు ఆమోదమే రాలేదు. ఈరోజు మట్టికి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు.
అప్రూవల్ ఆఫ్ మీ టెండర్లు ఓపెన్ చేయండి, పనులు స్టార్ట్ చేయండి అన్న ఆమోదమే లభించలేదు. ఇగో ఇది వాళ్ళు ఇచ్చిన పద్దులనే. ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 26-27 గ్రాంట్స్ తెలంగాణ ప్రభుత్వం, పేజీ నంబర్ 7 మొదటి పేరా. ఇగో ఇది పేజీ నంబర్ 7లో మొదటి పేరా. ఇగో ప్రస్తుతం మోర్తు భారత ప్రభుత్వం నుండి ప్రాజెక్టు ఆమోదం రావాల్సి ఉంది. ఇదండి రీజనల్ రింగ్ రోడ్.